నమస్తే, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నా పేరు మానస. ముందుగా బీసీఎన్ ప్రేక్షకులకు మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఇప్పుడు ముఖ్యాంశాలు. రాష్ట్ర వ్యాప్తంగా మహాశివరాత్రి ఉత్సవాలు. పంచారామ క్షేత్రం పాలకులలో శ్రీ క్షీరారామలింగేశ్వర స్వామివారి దేవస్థానానికి పోటెత్తిన భక్తులు. ఉండవల్లిలో ప్రజాప్రతినిధులతో మంత్రి లోకేష్ సమావేశం. గుంటూరు, విజయవాడ నేతలతో ఆత్మీయ కలయిక కార్యక్రమం. అన్ని రంగాలకు తగిన ప్రాధాన్యమిస్తూ రాష్ట్ర భవిష్యత్తుకు బాటలు వేసేదిగా బడ్జెట్ ఉంది. పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడి. రైతు ఆత్మహత్యల్ని సైతం ఆపలేని ప్రభుత్వం బడ్జెట్లో కనీసం వారి కుటుంబాల్ని ఆదుకునేందుకు సైతం ప్రయత్నించలేదు. మాజీ మంత్రి కన్నబాబు ఆక్షేపణ. మహాశివరాత్రిని పురస్కరించుకుని రాష్ట్ర వ్యాప్తంగా శైవ క్షేత్రాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి. తెల్లవారుజాము నుంచే శివాలయాలకు భక్తులు పోటెత్తారు. శివనామ స్మరణతో ఆలయ ప్రాంగణాలు మారుమోగుతున్నాయి. పశ్చిమ గోదావరి జిల్లా పాలకులలో గల పంచారామ క్షేత్రం శ్రీ క్షీరారామలింగేశ్వర స్వామి ఆలయానికి భక్తులు భారీగా తరలివచ్చారు. పరమేశ్వరుని దర్శించుకోవడానికి క్యూలైన్లలో భక్తులు బారులు తీరారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు లింగోద్భవం వరకు ఏకదాటిగా అభిషేకాలు కొనసాగుతున్నాయి. శివరాత్రి తెల్లవారుజామున 3 గంటల దగ్గర నుంచి స్వామివారి దర్శనం కోసం చెప్పేసిన భక్తులందరూ కూడా ఎదురు చూస్తూ ఉండగా స్వామివారి దర్శనం ఇవ్వడం జరిగింది. స్వామివారి యొక్క దర్శనం అనేటువంటిది జరుగుతోంది. మధ్యాహ్నం 12 గంటల దగ్గర నుంచి రాత్రి లింగోద్భవ కాలం సమయం దాకా కూడా స్వామివారికి విశేషమైనటువంటి అభిషేకాది కార్యక్రమాలని కూడా నిర్వర్తించుకోవడం కోసం చెప్పేసిన ఏర్పాట్లు చేసి ఉన్నారు. అలాగే రాత్రి 8 గంటల 30 నిమిషాలకు స్వామివారి జగజ్యోతి స్వరూపంలో వెలుగుతారని చెప్పేసి ఆ జ్యోతి స్వరూపంలో ఉండేటువంటి పరమాత్మను దర్శనం చేసుకోవడం కోసం చెప్పేసి జగజ్యోతి కార్యక్రమం అనేటువంటిది నిర్వర్తించడం జరుగుతుంది. స్వామివారికి రాత్రి 12 గంటలకి అభిషేకాలతో పాటు ప్రపంచం మొత్తంలో 2 చోట్ల మాత్రమే మనకి స్వామివారికి వస్త్ర సమర్పణ అనేటువంటి కార్యక్రమం ఉంది. అది మొట్టమొదట శ్రీశైల మల్లికార్జున స్వామి అయితే మన క్షీరారామలింగేశ్వర స్వామివారి దేవస్థానంలో రెండోది. ఈ మల్లన్న పాకాని దగ్గులూరు వాస్తవులైనటువంటి వరదా సోమేశ్వరరావు గారి యొక్క వంశస్థులందరూ కూడా పూర్వం నుంచి కూడా స్వామివారికి వస్త్ర సమర్పణ చేయడం జరుగుతోంది. అది రాత్రి 12 గంటలకి వస్త్ర సమర్పణ అనేటువంటిది మల్లన్న పాక సమర్పణ చేయడం అనేటువంటిది జరుగుతుంది. అది గాలిగోపురం దగ్గర నుంచి విమాన గోపురం దాకా 360 మూరలు 360 గజాలు స్వామివారికి వస్త్ర సమర్పణ చేయడం జరుగుతుంది. భక్తులందరూ కూడా భక్తి శ్రద్ధలతో శివనామస్మరణతోటి జాగరణ చేస్తూ ఉపవాస దీక్షలు చేస్తూ స్వామివారికి ఎంతో ఇష్టమైనటువంటి నామస్మరణని చేసుకుంటూ ఉన్నారు. కావున భక్తులందరికీ కూడా మహాశివరాత్రి యొక్క అనుగ్రహాన్ని పరమేశ్వరు కలగజేయాలని ఉదయం నుంచి 12 గంటల వరకు కూడా దర్శనములు ఏర్పాటు చేయడం జరిగినది. 12 గంటల అనంతరం అభిషేకములు ప్రారంభిస్తాం. అప్పటి నుంచి భక్తుల యొక్క రద్దీ కొంచెం తక్కువగా ఉన్నందున అభిషేకములు 12 గంటలకు ఏర్పాటు చేయడం నిర్ణయించడం అయినది. శ్రీ స్వామివారి ఆలయంకు వచ్చేటువంటి భక్తులకు క్యూలైన్స్ అన్నీ కూడా ఏర్పాటు చేయడం అనేది. ఓ క్యూలైన్స్లో మంచినీటి సదుపాయం, చిన్నపిల్లలకు పాలు వగైరాలు కూడా ఏర్పాటు చేయడం అనేది. భక్తులచే ఆలయం చుట్టూ ఉన్నటువంటి బయట ఉన్నటువంటి ప్రహరీ గోడను ఆనుకుని వివిధ రకాల ప్రసాదములు కూడా ఏర్పాటు చేయడం జరిగినది. భక్తులకు ఏ విధమైనటువంటి ఇబ్బందులు లేకుండా సాఫీగా జరిగే విధంగా 15 నిమిషాల నుంచి 20 నిమిషాల లోపు దర్శనం జరిగే విధంగా అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేయడం. ఏలూరు జిల్లా భీమడోలులోని అతి పురాతన శ్రీ పార్వతీ సమేత భీమేశ్వర స్వామి ఆలయంలో
మహాశివరాత్రి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. ఆదివారం తెల్లవారుజాము నుంచే భీముడోలు పరిసర గ్రామాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు కాళ్లకూరి ఉమా విజయ శర్మ ఆధ్వర్యంలో విశేష పూజలు, అభిషేకాలు ఘనంగా నిర్వహించారు. భక్తులకు ఇబ్బందులు లేకుండా ఆలయ నిర్వాహకులు తగిన ఏర్పాట్లు చేసి ప్రసాద వితరణ చేశారు. ఉంగుటూరు ఎమ్మెల్యే పచ్చిమట్ల ధర్మరాజు, ఏపీ ఆప్కాబ్ చైర్మన్ గన్ని వీరాంజనేయులు ఆలయానికి విచ్చేసి స్వామి అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రజాప్రతినిధులతో మంత్రి నారా లోకేష్ నిర్వహిస్తున్న ఆత్మీయ కలయిక ఇల్లే వేదిక కార్యక్రమం కొనసాగుతుంది. ఇందులో భాగంగా ఉండవల్లిలోని తన నివాసంలో గుంటూరు, విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలోని ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, వారి కుటుంబ సభ్యులతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన నేతలతో కలిసి ఆయన భోజనం చేశారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ స్పందిస్తూ అందరూ కలిసి ఒకే చోట భోజనం చేస్తూ మాట్లాడుకోవడం సంతోషంగా ఉందని తెలియజేశారు. ప్రజాప్రతినిధులు తన దృష్టికి తీసుకువచ్చిన వివిధ సమస్యలపై ఒక నివేదికను వారికి అందించినట్లు వివరించారు. ప్రతి అడుగులోనూ అభివృద్ధి, అర్హులైన వారందరికీ సంక్షేమమనే లక్ష్యమే కూటమి ప్రభుత్వానికి రథచక్రాలని, దీనిని ప్రస్ఫుటించేలా బడ్జెట్ రూపుదిద్దుకుందని, అన్ని రంగాలకు తగిన ప్రాధాన్యమిస్తూ రాష్ట్ర భవిష్యత్తుకు బాటలు వేసేదిగా రాష్ట్ర బడ్జెట్ ఉందని మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. గత పాలకుల విధ్వంసం నుంచి రాష్ట్రాన్ని బయటపడేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేస్తున్న కృషి, చూపుతున్న చొరవ బడ్జెట్లో కనిపించాయని అన్నారు. ఆర్థిక సంక్షోభం నుంచి పురోగతి వైపు, విధ్వంసం నుంచి వికాసం వైపు రాష్ట్ర ప్రజలకి ఒక భరోసా కల్పించే విధంగా ఈ బడ్జెట్ ని ప్రవేశపెట్టినందుకు కేశవ్ గారిని మనస్ఫూర్తిగా ఈ సందర్భంగా అభినందిస్తున్నాం. భారతదేశంలో ఏ విధంగా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ప్రపంచంలో అగ్రస్థానం నిలబెట్టడానికి ఆయన చేస్తున్న కృషిని ఒక ఆదర్శవంతంగా తీసుకుంటూ బ్రాండ్ ఆంధ్రప్రదేశ్ కి ఒక ప్రత్యేకత ఉండాలనే ఒక తపనతోటి ప్రజల్లో ఒక నమ్మకం, విశ్వాసం, భవిష్యత్తు పైన భావితరాలకి ఒక నమ్మకం కలిగే విధంగా మన గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి ఆలోచనలతోటి, ఆయన అందిస్తున్న ఆ సహకారంతో మా కూటమి ప్రభుత్వం ఈ రోజున ఒక అద్భుతమైన పరిపాలన అందించడానికి చేస్తున్న ప్రయత్నంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ కి భవిష్యత్తులో ప్రతి అడుగులోనూ అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని అందించాల్సిన సంక్షేమాన్ని ఎక్కడ కూడా పొరపాటు చేయకుండా ప్రతి కుటుంబానికి అందే విధంగా ఈరోజు ఈ బడ్జెట్ మనందరికీ కూడా స్ఫూర్తిదాయకంగా మిగిలింది. దాదాపు 3,32,000
205 కోట్ల రూపాయలతోటి అంచనాలతోటి సిద్ధం చేసిన ఈ బడ్జెట్ మనందరం కూడా మనస్ఫూర్తిగా హర్షించాలి, అభినందించాలి. గతంలో జరిగిన పరిపాలన ఆ విధ్వంసానికి భిన్నంగా రాష్ట్రంలో ఆ రెవెన్యూ లోటుని పూడ్చడానికి కోసం, ప్రజల్లో కూడా మేము చేస్తున్న ఈ కార్యక్రమాల్ని అందించడానికి కోసం మేము చేస్తున్న తపనని గుర్తించే విధంగా అన్ని శాఖలకు ఇచ్చిన కేటాయింపుల్లో సమతుల్యత పాటించుతూ ప్రత్యేకంగా కొన్ని సెక్టార్స్ పైన ఫోకస్ చేసుకుంటూ తీసుకున్న ఈ నిర్ణయాల్ని మనస్ఫూర్తిగా ఈ సందర్భంగా ఆహ్వానిస్తున్నాం. మూలధన విషయంలో దాదాపు గత సంవత్సరంతో పోల్చుకుంటే 2025-26 సంవత్సరంలో 39,498 కోట్లుంటే ఈ సంవత్సరం పర్టికులర్ ఈ బడ్జెట్ లో 16% పెంచి 53,915 కోట్ల వ్యయానికి పెంచినందుకు మనస్ఫూర్తిగా మేము అభినందిస్తున్నాం. రెవెన్యూ ద్వారా వస్తున్న ట్యాక్సెస్ ని గతంలో ఎన్నడూ లేని విధంగా గత సంవత్సరం 98,025 కోట్లయితే ఈ సంవత్సరం ప్రతిపాదించింది 125,846 కోట్లు. అంటే దీని వెనక ఎంత కసరత్తు ఉందో, ఎంత ఆలోచన ఉందో, ఏ విధంగా రాష్ట్రాన్ని మనం పురోగతి దిశగా నడుచుకునే విధంగా తీసుకోవాల్సిన నిర్ణయాల్లో అందరం కూడా కలిసికట్టుగా అడుగులు వేయాల్సిన సందర్భాన్ని ఈ బడ్జెట్ మనందరం కూడా గుర్తు చేస్తోంది. వాస్తవంగా అనేక సందర్భాల్లో సంక్షేమం నిజంగా సాధ్యం అవుతుందా, రాష్ట్రాన్ని ఈ విధంగా విధ్వంసం చేసి వెళ్ళిపోయారు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అనే విషయం ప్రజలు కూడా మమ్మల్ని ప్రశ్నించే సందర్భంలో ఈరోజు సూపర్ 6 విషయంలో ఎక్కడ కూడా తగ్గకుండా మేము సంక్షేమం కోసం కేటాయించిన నిధులు, ప్రత్యేకంగా దీపం పథకం కానివ్వండి, ఆర్టీసీలో మహిళలకి ప్రయాణం కానివ్వండి, తల్లికి వందనం కానివ్వండి, ప్రజలందరూ కూడా కోరుకునే విధంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు కానివ్వండి, ఒక చరిత్ర సృష్టించే విధంగా దూసుకుంటూ ముందుకెళ్తున్నాం. మన రాష్ట్రానికి ఖచ్చితంగా ఒక ఆలోచనతోటి కష్టపడి వేస్తున్న మన అడుగుల్లో, మన ప్రయాణంలో మరింత బలోపేతం చేసేందుకు గౌరవ ముఖ్యమంత్రి గారి సూచనలతోటి ఆర్థిక మంత్రి కేశవ్ గారు ప్రవేశపెట్టిన ఈ బడ్జెట్ ని జనసేన పార్టీ నుంచి మీ అందరం కూడా మనస్ఫూర్తిగా ఆయన అభినందిస్తున్నాం. వ్యవసాయం గాడి తప్పితే మిగిలిన ఏ రంగం ముందుకెళ్లదని స్వామినాథన్ చెప్పారని, కానీ ఇక్కడ ప్రభుత్వం గాడి తప్పింది కాబట్టే రాష్ట్రమే కుదేలవుతుందని మాజీ మంత్రి కురసాల కన్నబాబు పేర్కొన్నారు. ప్రభుత్వం గాడి తప్పిందనేది ప్రవేశపెట్టిన బడ్జెట్లోనే అర్థమవుతుందని అన్నారు. రైతుల్ని గాలికొదిలేసింది కాక గత ప్రభుత్వం చేదు అనుభవాలను తొలగించడానికే అని చెప్పుకోవడానికి ప్రభుత్వానికి సిగ్గుండాలని అన్నారు. గతంలో వైసీపీ హయాంలో తీసుకొచ్చిన పథకాలను పేరు మార్చినా అమలు చేసుకోలేని దుస్థితి ఉందని అన్నారు. రైతు ఆత్మహత్యని సైతం ఆపలేని ప్రభుత్వం బడ్జెట్లో కనీసం వారి కుటుంబాల్ని ఆదుకునేందుకు సైతం ప్రయత్నించలేదని ఆక్షేపించారు. కానీ ప్రభుత్వం గాడి తప్పింది కాబట్టి రాష్ట్రమే కుదేలైపోతుంది. ప్రభుత్వం గాడి తప్పిందనేది ఇవాళ పెట్టిన బడ్జెట్లో చాలా స్పష్టంగా మనకి అర్థమవుతుంది. ఈ గాడి తప్పిన ప్రభుత్వం ఈ అధికారంలోకి వచ్చిన తర్వాత పెట్టిన మూడో బడ్జెట్ ఇది. మూడో బడ్జెట్ అంటే దాదాపు 60% సమయం వారికి ఇచ్చిన 5 ఏళ్లలో 60% కాలానికి వీళ్ళ బడ్జెట్ కేవలం గొప్పలు చెప్పుకోవడానికి, మార్కెటింగ్ చేసుకోవడానికి, వాళ్ళ జబ్బలు వాళ్ళే చర్చుకోవడానికే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. చిత్రం ఏంటంటే ఈ బడ్జెట్ చూస్తే ఇది గత ప్రభుత్వం రైతుకి ఉన్న చేదు అనుభవాల్ని తొలగించి అని వ్యవసాయ బడ్జెట్లో పెట్టారు. ఏది చేదు అనుభవం? గత ప్రభుత్వంలో ఆనాటి ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత రైతు భరోసా అనే పెట్టుబడి సాయం చేయాలనే ఒక కార్యక్రమాన్ని మేనిఫెస్టోలో ప్రకటించిన ప్రకారం అమలు చేయడం చేదు అనుభవమా? ఆ పథకాన్ని కాపీ కొట్టి అన్నదాత సుఖీభవ అని ఇంకొక పథకాన్ని మీరు తీసుకొస్తున్నట్టుగా చెప్పి ఆయనకన్నా జగన్మోహన్ రెడ్డి గారి కన్నా మేము ఎక్కువ ఇస్తాము, 20,000 రూపాయలు ఇస్తానని చెప్పి మోసం చేయడం చేదు అనుభవం. ఉచిత పంటల బీమా పథకాన్ని దేశంలోనే మొదటిసారిగా అమల్లోకి తీసుకొచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన కార్యక్రమం చేదు అనుభవమా? అధికారంలోకి వచ్చిన వెంటనే ఉచిత పంటల బీమాని రద్దు చేసిన చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చేదు అనుభవమా? ఏ సీజన్లో పంట నష్టపోతే ప్రకృతి విపత్తుల వల్ల ఆ సీజన్లోనే ఇన్పుట్ సబ్సిడీని ఇస్తాను, పెట్టుబడి సాయాన్ని, పెట్టుబడి నష్టపరిహారాన్ని ఇస్తాను అని చెప్పి దాన్ని చెప్పింది చెప్పినట్టుగా అమలు చేసిన జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం చేదు అనుభవమా? ఇవాళ వరకు మోంతా తుఫాన్తో సహా ఏ సైక్లోన్ వచ్చినా కూడా పంట నష్టపోయిన రైతులకి 10 రూపాయలు సాయం చేయకపోవడం అనేది చేదు అనుభవమా? మార్కెట్ ఇంటర్వెన్షన్ అనేది ఒక గొప్ప ఉద్యమంలాగా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఆ రోజు జరిగితే ఇవాళ ఏ పంట అయినా మీరు చెప్పండి,
ఉల్లి, పసుపు, మిర్చి, టమోటో, మామిడి, మొక్కజొన్న, శనగ అన్ని పంటల రైతులు కూడా కుదేలైపోవడం, వాళ్ళు కుదేలైపోయి మార్కెట్లో పెట్టుబడి కూడా వెనక్కి రాని విధంగా ధరల పతనం అయిపోతే దిక్కుదోచని స్థితిలోకి రైతాంగం కూరుకుపోవడం చేదనుభవమా? ప్రభుత్వం అంటే ఈనాటి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు మొత్తం వ్యవసాయ రంగాన్ని కుదేలు చేసేటట్టుగా, నిర్వీర్యం చేసేటట్టుగా పనిచేస్తూ, ఒక మాటలో చెప్పాలంటే వ్యవసాయం అనేది వాళ్ళ మైండ్ సెట్లో అది లాభదాయకం కాదు, దండగానే ఏదైతే ఉందో దాన్ని వాళ్ళ మీరు తీసుకొచ్చిన బడ్జెట్లో కనబడే విధంగా పెడుతున్నారనేది మాత్రం పచ్చి నిజం. ఎన్ని అబద్ధాలంటే ఏమీ చేయకపోయినా చేసినట్టుగా. రైతుల నెల్లి అడగండి. ఒక గొప్ప వ్యవస్థను ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు రైతు భరోసా కేంద్రాలు తీసుకొస్తే దానికి పేరు మార్చి రైతు సేవా కేంద్రం అని పెట్టి పోనీ వాటినైనా సక్రమంగా నడుపుతున్నారంటే అది లేదు. అక్కడ కియోస్కు కూడా పనిచేయని పరిస్థితిని క్రియేట్ చేశారు. చివరికి యూరియా అందించలేని స్థితికి దిగజారిపోయిన మీ ప్రభుత్వం రైతు సంక్షేమ ప్రభుత్వం అని మీ బడ్జెట్లో చెప్పుకోవడానికి మీకు సిగ్గు అనిపించట్లేదా అని మేము అడుగుతున్నాం. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.